యూదులను పరిపాలించిన రాజుల చరిత్ర. ఈ మాటలు మీరు వింటున్నారు, మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా చాలా ముఖ్యమైన సంగతులు మనం మాట్లాడుకున్నాం ఈ చరిత్రలో. ఈ చరిత్రలో ఎన్నో విషయాలు మనలో ఎంతోమందిని మార్చేవిగా ఉంటున్నాయని కూడా నేను నమ్ముతున్నాను. నిజం ఒక విషయం చెప్పనండి మీకు, వాక్యాన్ని మనం మనసు పెట్టి వినగలిగితే ఆటోమేటిక్గా మనకు మార్పు వస్తుంది. ఇంకా మనలో మార్పుకి అడుగులు పడట్లేదంటే అర్థం ఏంటంటే మనం సరిగ్గా వినట్లేదని అర్థం. దేన్ని? వాక్యాన్ని. అందుకే నేను ఏమంటానంటే ఈరోజు ఈ కొద్దిసేపు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడే ఇదే స్థలంలో ఇక నిలబడ్డవాడు హిజ్కియా కింగ్ అనుకోకండి, దేవుని స్వరముగా భావించండి. ఈరోజు పనిగట్టుకొని ఆయన స్వరమే మీతో మాట్లాడడానికి ఆయన మీ ముందు నిలబెట్టాడని మీరు భావిస్తేనే కానీ ఈ మాటలు మన హృదయంలోనికి ప్రవేశించాం. సో అలాంటి ఆలోచనతో మనం ఆలస్యం చేయకుండా రాజుల గ్రంథంలో ప్రవేశిస్తే యోధా రాజుల చరిత్రలో మనం ముందుకెళ్తాను. ఇప్పటికి నాకు గుర్తుండి ఎంతమంది రాజుల కొరకు మాట్లాడుకున్నాం? యూదులు పరిపాలించిన 18 రాజుల కొరకు మాట్లాడుకున్నాం. చాలామంది చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి మరలా ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక చిన్న క్లారిటీ ఇచ్చి ముందుకు వస్తాను. ఏంటి యూదుల రాజులు అంటే? దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించి వాళ్ళని పరిపాలించడానికి రాజులను వారు కోరిన రీతిగా ప్రవేశపెట్టినప్పుడు 12 గోత్రాల ఇశ్రాయేలీలు దరిదాపుల్లో 12 గోత్రాలను కలిపి మొదట్లో ఎంతమంది రాజులు పరిపాలించారు? 4 రాజులు పరిపాలించారు. ఎంతమంది? 4. ఎవరు ఆ పేర్లు చెప్తారా టక్కన? సౌలు, ఇష్బోషేతు, దావీదు, సొలొమోను. ఈ సొలొమోను తర్వాత రాజ్యం అనేది 2 భాగాలు అయిపోయింది. మీ అందరికీ తెలిసిన సమాచారం ఇది. ఆ 2 భాగాల్లో ఒక భాగమేమో 10 గోత్రాలుగా అయితే మరొక భాగం 2 గోత్రాలు అయింది. ఆ 10 గోత్రాలని ఇశ్రాయేలీలు అన్నారు, 2 గోత్రాలని యూదులు అన్నారు. ఈ ఇశ్రాయేలీల్ని పరిపాలించిన ఏం తేడా వచ్చిందమ్మా? అది అటే ఉండేది, అలాగే ఉండేది కదా, అలాగే ఉండేదండి. హలో, చెక్, జాగ్రత్తగా మనసు పెట్టండి. ఏం చెప్తున్నాను? ఇశ్రాయేలీలు, యూదులు. ఈ 2 గోత్రాలనేమో యూదులు అన్నారు, 10 గోత్రాలని ఇశ్రాయేల్ అన్నారు. ఆల్రెడీ 10 గోత్రాల ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజుల కొరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎంతమంది రాజులు పరిపాలించారు 10 గోత్రాలని? 19 మంది. అందరూ చెప్పట్లేదు, ఒకళ్ళు చెప్తున్నారు. ఎంతమంది పరిపాలించారు? సో 19 మంది పేర్లు మీకు గుర్తున్నాయని నేను భావిస్తున్నాను. ఆ 19 మంది రాజుల చరిత్ర మనం ముగించుకున్నాక ఇప్పుడు మనం యూదుల రాజుల్లోనికి ప్రవేశించాం. ఆ యూదుల రాజుల్లో కూడా ఇప్పటికీ నాకు గుర్తుండి 18 మంది రాజుల కొరకు నేర్చుకున్నాం. అంతేనండి? వెరీ గుడ్. 18 మంది. ఈ 18 మందిలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం 19వ రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎన్నో రాజు? 19వ వాడు. ఏం పేరురా 19వ వాడు అంటే? ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూదులను పరిపాలించిన 19వ రాజు ఎవరంటే, మనం పోయిన వారం నేర్చుకున్న యెహోయాకీము గారి కుమారుడైన యెహోయాకీను. ఏం పేరు? రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, యూదులను పరిపాలించిన 19వ రాజు పేరు యెహోయాకీను. యెహోయాకీను. నా లాస్ట్ టైం మనం మాట్లాడుకుంది మా అండి, ము, ఇది ను. కన్ఫ్యూజ్ కాకండి. మరలా మీకు క్లారిటీగా నేను పదాల్లో కూడా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు అందరూ వింటారని కోరుకుంటున్నాను. ఏం పేరండి? పరిపాలించిన 19వ రాజు పేరు యెహోయాకీను. ఈయన కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకునే ముందు కొన్ని ప్రాథమికమైన సంగతులు మీ మధ్య పెడతాను. టక్కున నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి గబగబా. నెంబర్ 1 వచ్చేసి యెహోయాకీను అన్న పేరుకి అర్థం ఏంటంటే యెహోవా స్థాపించెను అని అర్థం. రాసుకునే వాళ్ళు అంటే రాసుకోండి గబగబా. యెహోయాకీను అన్న పేరుకి అర్థం ఏంటంటే యెహోవా స్థాపించెను అని అర్థం. ఏమండి? వెరీ గుడ్. రెండవది, ఈయన 18 ఏళ్లకే రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలకి? మాట్లాడాలి మీరంతా. మాట్లాడలేదు మీరు ఎవరు? వెరీ గుడ్. 18 ఏళ్లకే రాజు అయ్యాడు. నేను చెప్తే అలా రాసేసుకుంటారా మీరు? గుడ్డిగా ఇంకేం చదవరా, చూడరా?
నేనేం చెప్తే నమ్మేస్తారు మీరు అలాగా? తీయండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనమా? చదవండి. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎంత? ఏ వయసు కంటండి? 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 రోజులు పరిపాలించెను. ఏ వయసుకి రాజయ్యాడు? 8. మరి నేనేమన్నాను? 18. మరి నేను ఎందుకన్నాను? మీరు ఎంత బాగా వింటున్నారో చూడ్డానికంట. ఏమండి? ఇదే మాట, ఇదే సందర్భం రాజుల గ్రంథంలో కూడా రాశాడు. చూద్దాం, తీయండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయం తీసారండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. ఎన్ని నెలల పరిపాలన? అక్కడ 3 నెలల 10 రోజులు అన్నాడు, 3 నెలలు అన్నాడు, పర్లేదు, 10 రోజులకి ఏం అవ్వదు మనకి. కానీ మొత్తానికి పరిపాలించిన వయసు మాత్రం తేడా వచ్చేసింది. ఎంత తేడా వచ్చింది? ఇక్కడ 18, అక్కడ ఎంత? 8. ఇంతకీ 8 18? మాట్లాడట్లేదు మీరు ఎవరు. ముందు 18 అన్నా కూడా 18 అంటున్నారా? 8 18? 8. అందరికి వందనాలండి. 18. మరి అక్కడ ఎందుకు గొడవ ఏంటండి అంటే ఏం కాదు, అక్షర దోషం అంతే. అక్కడ తెలుగు తర్జుమాలో పడ్డ అక్షర దోషం. అక్కడ కూడా మీరు ఇంగ్లీషులో ఎవరి దగ్గర బైబిల్ ఉంటే అదే వచ్చిన ఇంగ్లీష్లో చదివితే 18 అనే ఉంటుంది. అందండి ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ మీ ఎవరి దగ్గర ఉంటే ఫోనుల్లో ఉన్నా అక్కడ కూడా 18 అనే ఉంటుంది. మీరు ఒకవేళ ఆ తర్జుమా లోపం లేదా ప్రింటింగ్ లోపం అయి ఉండొచ్చు, లేదా తర్జుమా లోపం అయి ఉండొచ్చు, కానీ అక్కడ కూడా 18. అక్కడ కూడా ఉన్నది ఎంత? 18. ఇక్కడ కూడా ఉన్నది ఎంత? 18. ఒక్కోసారి చదువుతుంది చూడండి. మీరు అందరూ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు కదా. ఇంగ్లీష్ బైబిల్ లేదా ఎవరి దగ్గర? ఫోనుల్లో లేదండి? ఉందా లేదా? ఓకే, చదవండి అన్న. ఇంగ్లీష్లో 8 ఇయర్సా? ఒకసారి మీ 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 ఫోన్లో బైబిల్ ఉందన్న? తేలేదా? ఏ వెర్షన్ అండి అది? కాదు, తప్పది. నా ఫోను ఆ బైబిల్ ఉండదు. మీ ఎవరి ఫోన్ లేదా? అన్ని ఫోన్ అయితే సరిపోదు. సరే, నేను చూపిస్తానులేండి మీకు. ఒకవేళ నా దగ్గర ఒకసారి చూస్తానండి. అది ఎంతది? మీరు ఏ అధ్యాయం చదివారు నానబాబు గారు? 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు. వెరీ గుడ్. ఉంటాయండి, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పండితులు, తెలుగు బ్రాహ్మణ పండితులు చేరాయబడ్డది కాబట్టి కొన్ని అక్షర దోషాలు అనేవి చాలా వాటిల్లో ఉన్నాయన్నమాట. అవన్నీ మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు కంపేర్ చేసుకుంటూ చదవాలి. దీనికి ముందు ఉన్న తర్జుమా ఏంటి, దాంట్లో ఏమున్నాయి అని తర్జుమా చేసుకుని చదవాలి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంగ్లీష్ అనేది డైరెక్ట్గా గ్రీకు నుండి తర్జుమా చేయబడ్డది. సో అని ఎంత అన్నా? వెరీ గుడ్. ఎంత అండి? 18. యాక్చువల్లీ నాకున్న బైబిల్లో, నేను వాడే బైబిల్లో తెలుగులో కూడా 18 అనే ఉంటుంది. అందుకే మీకు నేను చదవలేదన్నమాట. నేను వాడే బైబిల్లో ఇదిగోండి, ఇప్పుడు 36వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథంలో తెలుగులో కూడా 18 అని ఉంటుంది. సో సరి చేసుకోండి. అక్కడ ఎంత అన్నాడు? 8. ఇక్కడ ఎంత అన్నాడు? 18. ఎందుకు 8 18? 18 కన్ఫర్మేషన్. ఓకేనండి, సరే, వెరీ గుడ్. 18 ఏళ్లకు రాజయ్యాడు. ఎన్నో విషయం ఇది? రెండవది. మొదటిది యెహోయాకీము అనగా అర్థం ఏంటంటే యెహోవా స్థాపించెను. రెండవది 18 ఏళ్లకే రాజయ్యాడు.
మూడవది 3 నెలల 10 రోజులు పరిపాలించాడు. ఎంత టైం పీరియడ్ పరిపాలన? 3 నెలల 10 రోజులు. ఏమండి? వెరీ గుడ్. నాలుగవది తండ్రి పేరు, ఏం పేరు? తండ్రి పేరు రాసుకోండి, యెహోయాకీము. యెహోయాకీము తండ్రి పేరు. తల్లి పేరు జాగ్రత్తగా వినండి మీరు అందరూ కూడా, నెహ్రుష్తా. ఏదో అందరూ నాతో, నోరు తిరగట్లేదు ఎవరికి. నెహ్రుష్తా, శాఖ తావత్తు. ఓకే, తల్లి పేరు నెహ్రూ. మీ అందరికి అలవాటు కదా పదం, నెహ్రుష్తా లేదా? సరే, నెహుష్తా. వెరీ గుడ్. ఏం పేరు తల్లి పేరు? నెహుష్తా. ఓకే, తండ్రి పేరు యెహోయాకీము. ఓకేనా? 8 విషయాలు చెప్పాను. 4. ఐదవది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యెహోయాకీము గారి కొడుకు పేరు ఏం పేరు? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రాజు పేరు ఏం పేరు? యెహోయాకీను. యెహోయాకీము గారి కుమారుడిన, అంతే కదా? వెరీ గుడ్. ఒకసారి అందరూ కూడా తీద్దాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి, అందరూ కూడా చూడండి. ఈ విషయాలన్నీ మీకు తెలియపోతే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి ముందుగానే ప్రైమరీ హిస్టరీ అంతా మీకు ఇస్తున్నాను, నోట్ చేసుకుని ముందుకెళ్దాం మనం కూడా. 24వ అధ్యాయం మొదటి వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధారాజైన యెహోయాకీము కుమారుడగు, ఏంటండి ఏం పేరంట? ఈరోజు మనం చెప్పుకున్న ఆయన పేరు ఏం పేరు? మరి ఆయన ఎవరు? ఇద్దరు ఒకటేనా? యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను కోసం మాట్లాడుతున్నాం ఈరోజు, అంతేనా కదా? వెరీ గుడ్. అక్కడేమన్నాడు? యెహోయాకీము కుమారుడైన యెకొన్యా. ఏం పేరంట? ఆయన ఎవరు? ఆయనే. అందరికి వందనాలు, డౌట్ ఏం పడకండి, ఆయన ఈయన రాసుకోండి. ఈయనకున్న మరొక పేరే యెకొన్యా. ఏం పేరు? యెకొన్యా. అంతేకాదు, ఇంకొక పేరు ఉంది ఈయనకి. అదేం పేరు? అదే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి ఒకసారి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా. ఏం పేరు ఇది? అన్న ఎవరు? యెహోయాకీను. ఓకేనండి, వెరీ గుడ్. ఎన్ని పేర్లు చెప్పాను? 2, 3 పేర్లు. నెంబర్ 1 యెహోయాకీను, నెంబర్ 2 యెకొన్యా, నెంబర్ 3 కొన్యా. యెకొన్యాకేమో కోకి దీర్ఘం ఉంటుంది, ఉందా? వెరీ గుడ్. కొన్యాకి కోకి దీర్ఘం ఉండదు. ఓకేనండి, వెరీ గుడ్. సో ఈ 3 పేర్లు కూడా ఎవరివి? యెహోయాకీమి. అంటే బైబిల్లో మీకు ఎక్కడ యెహోయాకీను అని కనబడినా, యెకొన్యా అని కనబడినా, కొన్యా అని కనబడినా అది ఈయనకు వర్తించే సమాచారమే. ఎవరికి? యెహోయాకీంకి. వెరీ గుడ్. 4 విషయాలు చెప్పాను. మొదటిది ఆయన పేరుకు అర్థం, రెండవది ఆయన పరిపాలించిన కాలం, ఆయన రాజైన వయసు, మూడవది తల్లి తండ్రుల పేర్లు, నాలుగవది ఆయనకున్న మరొక 2 పేర్లు. ఈ 4 విషయాలు మీ మనసుల్లో, మీ పుస్తకాల్లో మీరు పదిలపరుచుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఈయన చరిత్రలోకి వెళ్దాం. అందరూ తీద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం. అందరూ తీయండి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం తీసారండి? వెరీ గుడ్. తీసే ముందు సాధారణంగా రాజుల చరిత్రలో మనం 2 మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటది? పాఠం, గుణపాఠం. ఒకటి పాఠం, రెండవది గుణపాఠం. సో ఈయన జీవితంలో కూడా మనం 2 విషయాలు నేర్చుకోబోతున్నాం. ఒకటి పాఠం, రెండవది గుణపాఠం. ఈయన జీవితంలో కూడా పాఠము చూస్తున్నాం మనం, అట్ ది సేమ్ టైం గుణపాఠాన్ని చూస్తున్నాం. సో ముందుగా గుణపాఠాన్ని మనం చూస్తాం కాబట్టి గుణపాఠాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ తీయండి. ఇప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం. 36వ అధ్యాయం 9వ వచనం అండి. వెరీ గుడ్.
ఎన్ని వచనాలు? కేవలం 9, 10 వచనాలు మాత్రమే. అంటే 2 వచనాలు ఇక్కడ ఆయన కోసం రాస్తా. ఓకేనా? చదువుతాను చూడండి. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎంత? వెరీ గుడ్. 18 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచేను. ఎవరో? మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా? మాట్లాడేటి. చెడు నడత నడిచేను. మంచోడా చెడ్డోడా? కొంచెం గట్టిగా చెప్పండి, సిగ్గుపడతారు. ఏదో పెళ్లి చూపులు ఇప్పుడే కూర్చున్నట్టు ఎదురుగుండా పెళ్లి కొడుకున్నట్టు సిగ్గుపడుతున్నారు మీరు అందరూ కూడా. ధైర్యంగా చెప్పండి, మంచోడా చెడ్డోడా? చెడ్డోడండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. సురేష్ గారు వందనాలు మీకు. సరే, మంచోడండి అన్నవాళ్ళు అసలు ఆ ఓటు ఎవరికి లేదు, ఎందుకంటే దానికి సంబంధించిన సమాచారం లేదు మీ దగ్గర. నేనేమంటానంటే, పాపమ్మ గారు, మంచోడా చెడ్డోడా తెలియాలంటే ముందు పూర్తిగా ఆయన కోసం మనం తెలుసుకోవాలి. అంతే కదండి? అవునా కదండి? ఈరోజు చాలామంది చేతన తప్పు ఏంటంటే, శ్రీని గారు, మంచోడో తెలియకుండా ఒక మనిషిని డిజైన్ చేసేస్తున్నారు. అది చాలా తప్పు అంటాను నేను ఎప్పుడు కూడా. అవునా కదండి? మీ కళ్ళకు కనిపించేది మంచి కాదు, కనబడందంతా చెడైతే కాదు. ఏమో రెండో యాంగిల్ ఉండొచ్చుగా. అవునా కదండి? అందుకే నేను ఏమంటానంటే, ఇప్పుడు ఏదో మీకేదో చేసిన అంత మాత్రాన, మీకోసం 2 మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన రమాదేవే అయ్యి బాబోయ్ ఎంత మంచిదో అని అనకూడదు. అవునా కదా? ఆ సీన్ అయ్యి బాబోయ్ ఎంత జగడాలు అనకూడదు. ఎందుకంటే పైకి కోపంగా ఉండేవాడు లోపల ఎలా ఉండొచ్చు? ప్రేమగా ఉండొచ్చు. లోపల కోపాన్ని పెట్టుకున్నాడు పైకి ఎలా ఉండొచ్చు? ప్రేమగా నటించవచ్చు. అవునా కదా? సో మంచి చెడు తెలియాలంటే ఒక మనిషిని పూర్తిగా తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది చేస్తున్న తప్పుడు పని ఏంటంటే, ఏ మనిషి కోసం పూర్తిగా తెలుసుకోకుండానే, అగో ఆ పలానా ఆవిడండి అయ్యి బాబోయ్, ఆ పలానా ఆయనండి అస్సలు మంచోడు కాదండి అంటే మనంతటా మనమే డిజైన్ చేసేస్తున్నాం. ఈ డిజైన్ చేయడం అనేది చాలా తప్పు అని చెప్తున్నాను, మన మనసులో పెట్టుకోండి. ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు, మరలా మీకు జ్ఞాపకం చేశాను. ఓకేనండి? సరే, ఇప్పుడు చెప్పండి, మంచోడా చెడ్డోడా? తెలుసుకున్నాక చూద్దాం. వెరీ గుడ్. ప్రస్తుతానికైతే ఎవరైనా చెడు నడత నడిచాను. తర్వాత ఏమైందంట? ఏంటండి? ఏడాది నాటికి. ఎవరేడాది? వెరీ గుడ్. ఈయన ఏడాది కాదు, ఈయన పరిపాలించింది అంత 3 నెలలే. ఎవరేడాది? నెబుకద్నెజరు ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనికి రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోధా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. అయిపోయింది చరిత్ర. ఎవరిది? యెహోయాకీనుది. ఇప్పుడు ఇందులోనే మనం ఏం నేర్చుకోవాలి? పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు పాఠం ఏముంది, గుణపాఠం ఏముంది? అమ్మా వినాలి మీరు. అయితే 2 వచనాలు చదివాం, కానీ అందులో మనకి ఏది కన్ఫర్మేషన్ అవ్వలేదండి. అవ్వలేదు. మంచోడు అని తేలలేదు, చెడ్డోడు అని తేలేదు. ఇంకా చెప్పినట్టు పాఠమో తేలలేదు, గుణపాఠమో తేలలేదు. మళ్ళీ ఏం చేద్దాం ఈ గొడవ అంటే, మీకు మరలా చెప్తాను, బైబిల్లో ఏ విషయాన్ని మనం నేర్చుకోవాలన్నా 66 పుస్తకాల మీద మనకి ఏముండాలి? గ్రిప్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను ఆ విషయాన్ని. ఏదో ఒక మూల ఒక విషయాన్ని చదివేసి ఇదే కరెక్ట్ అని బైబిల్లో మనం ఎప్పుడు చెప్పకూడదు. అందుకే పరిశీలన అనేది చాలా అవసరం. అర్థమైంది లేదా? ఏం చేయాలి? పరిశీలన. అందులో భాగంగా ఈయన చరిత్రను మనం పరిశీలన చేయడానికి సిద్ధపడితే, మరి ఏంటి పాఠం, ఏంటి గుణపాఠం అని మనం ఆలోచన చేయడానికి సిద్ధపడితే, ఇదే సందర్భాన్ని రాజుల గ్రంథంలో కూడా రాశాడు. అక్కడ కూడా చూద్దాం. అందరూ తీయండి. పోనీ అక్కడైనా ఏమైనా పాఠం కానీ గుణపాఠం కానీ దొరుకుతుందేమో. తీద్దాం, అందరూ తీయండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. ఎక్కడి నుంచి? 9 నుంచి 8 నుంచి 17 వరకు మీరు రాసుకోవచ్చు. 8 నుంచి 17 వరకు. ఓకేనా? చదువుదాం చూడండి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన
ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారము యెహోవా దృష్టికి, ఇక్కడ ఒక తోక జాయింట్ చేశాడు మనకి. ఏంటది? అక్కడ చెడ్డోడు అన్నాడు, ఇక్కడ ఎవరిలా చెడ్డోడు అంట అంటే సార్ ఎవరిని ఫాలో అయ్యారు? మాట్లాడండి, ఎవరిని ఫాలో అయ్యాడు? కొడుకులు తండ్రిని ఫాలో అవుతారా? తండ్రులారా, కొడుకులు తండ్రులను ఫాలో అవుతారా? శ్రీని గారు, మడికి శ్రీని గారు, ఇద్దరు శ్రీనిలో ఉన్నారు ఇక్కడ. కొడుకులు తండ్రిని ఫాలో అవుతారా? అవుతారా? అవరా? వెరీ గుడ్. అవుతారని తెలిసినప్పుడు కొడుకులు ముందు తండ్రులు ఎలా ఉండాలి? అందరికి వందనాలండి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మాట మీకు అర్థమైందా లేదా? కొడుకు హీరో ఎవరంటే తండ్రే. హీరో ఎవరు? తండ్రే. అందుకే చూడండి, ఈ తండ్రికి ఏదన్నా పొరపాటున చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనలు ఉన్నాయనుకోండి, వద్దన్న ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఈయనకి. ఎవరికి? కొడుక్కి. ఏమీ లేదు, మనకున్న చెడ్డు అలవాటు వల్ల మనం తెలియకుండానే మన పిల్లల జీవితాన్ని ఏం చేసేస్తాం? పాడు చేసేస్తాం. మన ఓ చోట జాగ్రత్తగానండి మీరు, ఓ చోట పని కట్టుకొని ఒక 2వ తరగతి కుర్రోడు తెల్ల పేపర్ చుట్టుకొని నోట్లో పెట్టుకొని చివరి అగ్గిపోలు వెలిగించుకుంటున్నాడు. క్లియర్ కట్గా చూస్తాను నేను, దొరికేశాడు. ఏట్రా ఇది అన్నాను. ఏం లేదనియా అని వెనక్కి దాసేసి ఇది అడౌట్ చేశాడు. వెరీ గుడ్. మరి ఇంతకీ ఎక్కడ వీడికి అంటే వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు ఆయన ముందు అదే చేస్తాడంట. ఏంటది? తెలుగులో ఏదో అంటారో, మీ అందరికీ తెలిసిన విషయం అది, అవునా కదా? సో తండ్రి చేసే ఆ పని వద్దన్న ఎవరికి వచ్చింది? మనం ఎవరు కూడా తెలుసా? నా అలవాటుతో నేనే పాడైపోతున్నాను అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే చాలామందిని పాడు చేస్తాం. అర్థమైందా లేదా? అందులోనూ తల్లి తండ్రి అనే పోస్టులు చిన్నవి కాదు, చాలా జాగ్రత్తతో కూడిన పోస్టులు అవి. తల్లి జాగ్రత్తగా ఉండాలి, తండ్రి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పనా, జాగ్రత్తగా ఉండడమే కాదు, జాగ్రత్తగా మాట్లాడాలి కూడా. ఎవరి ముందు? పిల్లల ముందు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఏ బూతులు ఆడతారో మీ పిల్లలకి అయ్యే బూతులు వస్తాయి, కొత్త బూతులు రావు. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, అదే యాస, అదే మాట. అందుకే చూడండి, ఒరే మీ నాన్నలా మాట్లాడుతున్నారా అంటారా? ఎప్పుడన్నా అన్నారా? లేదు, చాలామంది పిల్లల్ని మీ అమ్మలా మాట్లాడుతున్నారా అంటుంటారు. ఎక్కడ దీనికి అలవాటు? ప్రతిరోజు తండ్రి కూర్చోబెట్టి నాకులా మాట్లాడరా అని 24 గంటల క్లాస్ చెప్పాడా లేదా? చెప్పకుండానే వచ్చేసిందా? ఎలా వచ్చింది? తండ్రిని చూసి. అదే లేదా? అంటే నీ కొడుకు, నీ కూతురు మిమ్మల్ని చూస్తున్నారు అన్న ఆలోచన ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ముందు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే పిల్లలు పాడైపోతారండి. ఒక విషయం చెప్పనా, ఎదిగే వయసులో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ వయసులో? ఎదిగాక దేవుడు ఎరగండి. ఎదిగే వయసులో తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు మనం వేసే ప్రతి అడుగు వాళ్ళ భవిష్యత్ బాటకు దారి చూపాలి. అంతేగాని మన కోపాలు మనం అరిసామనుకోండి, సేమ్ ఆడికి అదే వస్తుంది. ఏం చేయాలి? ఓహో మా నాన్న అరుతున్నాడు గట్టి నేనేం చేయాలి? అరవాలి. మనం కొడితే మన ఆడేమనుకుంటాడు? మా నాన్న కొడుతున్నాడు గట్టి నేనేం చేయాలి? కొట్టాలి. మనం తిడితే ఆడేమనుకుంటాడు? మా నాన్న తిడుతున్నాడు గట్టి ఏం చేయాలి? తిట్టాలి. అందుకే చూడండి, చాలామంది ఒక వంక డైలాగ్ ఈ మధ్య క్రియేట్ చేశారు. ఏమని తెలుసా? ఆడు అంత కోపంగా ఉండకూడదండి అంటే ఆడేం చేస్తాడులేండి. ఆ కోపం ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిదే ఉన్నాయా వంక డైలాగులు? అలాంటి పనికి మళ్ళీ మాటలు మానండి ఇప్పుడు కన్నా జనాల దగ్గర, పిల్లల దగ్గర ప్రాముఖ్యంగా. నాన్న కోపం వీడికి రావాలా? ఆడికన్నా నేర్పండు, రే మీ నాన్న అదే కోపంతో అదే చెడ్డ అలవాటుతో బతుకు పాడు చేసుకున్నాడు, నువ్వన్నా మారరా నేర్పండి. అంతేగాని వాళ్ళ నాన్న కోపం, వాళ్ళ నాన్న పౌరుషం, పల్నాటి పౌరుషం అని నేర్పకండి ఆడికి. అటు వాళ్ళు ఉద్ధరించేది ఏమీ లేదు. అర్థమైందో లేదు నా మాట మీకు? అందరికి వందనాలు. తిట్టుకున్నారు కాక ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అలా కలిపాను అంతే మీకు. సరే, నాన్న చెడ్డోడు కాబట్టి ఈయన ఏమయ్యాడు? చెడ్డోడు అయ్యాడు. ఎవరో? యెహోయాకీము. సరే, ఏమైందంట తర్వాత? ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకు వచ్చి పట్టణము మీదకి ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యోధా రాజైన యెహోయాకీను, అతని తల్లియు, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజు నద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో
ఎన్నో ఏట? 8వ సంవత్సరమున అతనిని పట్టుకుపోయెను. ఎవరిని? ఎక్కడికి చెప్పరు? ఎక్కడికి? సో అక్కడితో ఏమైపోయింది? ఈయన జీవితం అయిపోయింది. ఇప్పుడు ఇందులోనన్నా పాఠం గుణపాఠం ఏమైనా ఉన్నాయా అంటున్నాను నేను. పరిపాలించాడు ఎన్నేళ్ళు? 3 నెలల్లో 10 రోజులు. ఈలోపు రాజు వచ్చాడు. ఏ రాజు? నెబుకద్నెజరు. వచ్చిన రాజు వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయకన్నారు. ఆడు వినలేదు. ఏం చేశాడు? చెరకే పట్టుకుపోయాడు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలోనే మనం ఏం నేర్చుకోవాలి? పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. పోనీ ఏదో ఒకటి దొరికితే లాక్కొచ్చేద్దాం అనుకోవడానికి ఏం కూడా దొరకట్లేదు. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం అని మనం ఆలోచించినప్పుడు ఈ యెహోయాకీను సందర్భం వచ్చేటప్పటికీ రాజుల గ్రంథంలో కంటే, దినవృత్తాంతాల గ్రంథంలో కంటే ఈయన గూర్చిన ఎక్కువ సమాచారాన్ని ఇర్మియా గ్రంథంలో రాశాడు. ఎక్కడ? ఇర్మియా. అందుకే ఈ లింక్ అంతా మనకు తెలిస్తేనే సెట్ అవుద్ది. బాగా వినాలి మీరు. ఈ లింక్ అంతా మనకి ఏమవ్వాలి? తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా చదవంటే, రాజయ్యాడు, 3 నెలలు ఏం చేశాడు? పరిపాలించాడు. తర్వాత బబులోను రాజు వచ్చాడు. వచ్చాడు ఏం చేశాడు? ఇక్కడ యెహోయాకీను ఎలా కనబడుతున్నాడో, రాముడు మంచి బాలుడు అన్నట్టు అమాయకంగా కనబడుతున్నాడు మనకి. కానీ విచిత్రం ఏంటంటే మధ్యలో పెద్ద పంచాయతీ జరిగింది. ఏటా పంచాయతీ అంటారా? ఒక సేవకుడు వచ్చి, ఒరే నాన్న నువ్వు చేసే తప్పురా, నీ బ్రతుకు మార్చుకోరా అని హెచ్చరించాడు ఈయన్ని. ఎవరిని? యెహోయాకీన్ని. యెహోయాకీన్ని ఒక సేవకుడు హెచ్చరించాడు. ఆ హెచ్చరించిన సేవకుడి పేరే ఇర్మియా. ఏం పేరు? ఇర్మియా. విచిత్రం ఏంటంటే హెచ్చరించినప్పుడైనా బ్రతుకు ఏం చేసుకోవాలండి? సుప్రియమ్మ గారు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మార్చుకోవాలి వద్దా? మార్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, హెచ్చరిక అనేది చాలా జాగ్రత్తగా వినాలి. వినకపోతే ప్రమాదం. అంటే మళ్ళీ చెప్తున్నాను, హెచ్చరిక వినకపోతే మనకే నష్టం. అవునా కదండి? ఇప్పుడు ఉన్న పలంగా వార్త వచ్చింది మీకు. ఏమని? ప్రమాద వాతావరణ హెచ్చరిక. లక్ష్మీకుమారి గారు 24 గంటల్లో భయంకరమైన తుఫాను గాఢాల తీరం చేరనుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు అనుకోండి. జాగ్రత్తగా ఉండండి అర్థం ఏంటి? బట్టలు ఆరేయకండి, ఒడియాలు ఆరేయకండి, ఇంకా పచ్చళ్ళు ఇలాంటి గట్ట ఉంటే ఆరేయకండి. ఈ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళండి? గొడుగు పట్టుకెళ్ళండి. అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు మనకేం వచ్చింది? టీవీలో హెచ్చరిక. ఇప్పుడు వచ్చినప్పుడు విన్న మనం ఏం చేయాలి? జాగ్రత్త. అంటే ఏం ఒత్తకూడదు, ఏం ఆరేయకూడదు. అవన్నీ మానేసి ఎవడేం చేస్తాడు నాకు అనవసరం, వర్షం వస్తే నాకేమైనా భయమా అని చెప్పి ఆయాలే ఒడియాలు ఆరేసి, ఆయాలే బట్టలు ఆరేసి, గొడుగు లేకుండా బయటికి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు వర్షం వచ్చాక ఎవడు పోతాడు? మాట్లాడేట ఎవరు పోతారు? మనమే పోతాం. ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రమాదం ఉందని మనకు మ్యాటర్ వచ్చిందా? వచ్చింది. వచ్చినప్పుడు మనం ఏమవ్వాలి? జాగ్రత్త పడాలి. నా మాట మీకు అర్థమైందా లేదా? చదువు అందరూ తీయండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఈయనకి హెచ్చరిక వచ్చిందో లేదో, రాస్తున్నాడో లేదో చదువు అందరూ తీయండి. ఏమని వచ్చిందో చదువుతాం చూడండి. 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఎక్కడి నుంచి చదువుతున్నారు మీరు? 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఏమండి తీస్తున్నాను ఉండండి. 20వ వచనం నుంచి చదువుదాం. 20వ వచనం నుంచి ఏంటండి? నీ వెటకాండ్రు నాశనమైరి, లెబనోను ఎక్కి కేకలు వేయుము, భాషలో బిగ్గరగా అరువుము. ఇవన్నీ ప్రాంతాల్లో నువ్వు ఆ చోటుకెళ్ళి నువ్వు కేకలేసినా నీకు సాయం రాదు అనే ఉద్దేశం అనమాట. అదేందో లేదన్నమాట మీకు. భాషలో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. ఈ మాట అండర్లైన్ చేయండి. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని. ఏమన్నాడంట సారు? ఇందుకు ఏ సారేటి ఈయన? ఏ సార్ ఈయన? చూద్దాం చూడండి. పైగా విననని అనడమే కాదు, ఏంటంట? నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుక. అబ్బా, ఎవరికి? సార్కి అసలు అలవాట్లేదు పుట్టుక నుండి. ఎవరికి? యెహోయాకీనుకి. అవునుగా, ఆయనకుగా. చూడండి 24వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
యోధారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము. అంటే మాట్లాడుతుంది ఎవరితో? యెహోయాకీనుతో. యెహోయాకీను, నువ్వు ఒకప్పుడు నాకు శిఖా ఉంగరం లాంటివి. ఏ ఉంగరం? శిఖా ఉంగరం ఏంటి అయ్యా? ఇక్కడ తెలుగు పండితులు చాలామంది ఉన్నారు. శిఖా ఉంగరం అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్ అండి. శిఖా ఉంగరం అంటే సిగ్నేచర్ రింగ్ అన్నాడు దాన్ని. ఏ రింగ్ అంటే మీరు చాలాసార్లు మనం చాలా విషయాలు చెప్పుకున్నప్పుడు రాజుకి ముద్ర ఉంగరాలు ఉండేవి. అంటే వాళ్ళ ఉంగరాలే ఏంటి? ముద్రలో. అలాగే నాకు నువ్వు బ్రాండో. ఎవరో? యెహోయాకీము. నువ్వు నాకేంటి? ఒక బ్రాండ్గా, ఒక ముద్రగా ఉండేవాడివి. అయితే నీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి తెలుసా? నీ ప్రాణము ఎవరు తీయుజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీల చేతికి అప్పగిస్తాను అని ఇక్కడ అన్నాడు. రాజుల గ్రంథంలో ఏం చేశాడు? అప్పగించేశాడు. అంటే అప్పగించక ముందే అప్పగిస్తానని చెప్పాడా? చెప్పాడు. హెచ్చరిక ఇచ్చాడా? ఇచ్చాడు. వినందేవడు? యెహోయాకీనే. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? యెహోయాకీనే. దేవుడికి మాట ఎన్నోడంటే ఎంత కోపమో తెలుసా అండి? ఈయన చూడండి ఎంత వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి వెసరి వేసేదను, మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా అను ఇతడు హేయమైన ఏంటండి? ఓటి కొండ వంటి వాడు. ఏ కొండ అంటే? ఓటి కొండ అంటే అర్థమేంటి? వెరీ గుడ్. పగిలిపోయిన కొండలాటుడు అని. అంటే ఇక నీతో ఉపయోగం లేదు. నీ కొండ ఏమైంది? పనికి మాలిన ఘటమా అనడలేదండి. ఏమన్నా అనడలేదా? ఘటమా? ఏ ఏ ఏ ఘటమా? ఎందుకు ఇన్ని తిట్లు, ఇన్ని గొడవలు ఎవరినే? ఎందుకు చెప్పండి? ఎందుకు? రాసుకోండి గుణపాఠం. ఇప్పుడు రాయండి. దేవుని మాటను నిర్లక్ష్య పెట్టాడు. అంతే కదా అర్థం. మాట వినకపోవడం అంటే ఏంటి అర్థం? మాట వినకపోవడం అంటే అర్థం ఏంటండి? దేవుని మాటను నిర్లక్ష్య పెట్టాడు. ఎవరో? అయ్యా, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టకూడదా? మాట్లాడేటి పెట్టకూడదా? సరే, నిర్లక్ష్య పెట్టడం అర్థం ఏంటి? వినకపోవడం అంటే మాట వినకుండా ఉండకూడదా? దేవుని మాట ఉండకుండా, దేవుడి మాట వినకుండా కూడా ఉంటామేంటి మనం? మాట్లాడేటండి. ఉండమా? ఉంటామా? దేవుడు ఎన్ని మాటలు చెప్తున్నాడు మనకి. అవన్నీ నెత్తిపాటికి ఏమైపోతాం? బాగుపడిపోతాం కదా. ఇప్పటికీ చాలామంది ఇంకా బాగుపడలేదు. అర్థం ఏంటంటే మనం ఎవరి మాటలు వినట్లేదు. అంటే మీరు చెప్పండి, ఈ తప్పు యెహోయాకీములో కంటే ఎక్కువ మనలోనే కనబడింది నాకు. అవునా కదా? దేవుడు మాట విననందుకే యెహోయాకీముని బబులోను చెరగ పంపేస్తే ఎన్నిసార్లు ఆయన మాట మనకు వినబడినా లెక్క చేయలేదు. మనల్ని ఏం చేయాలి? దేవుడు మాట్లాడేటి ఏం చేయాలి? ఒక విషయం చెప్పనా? దేవుడు మాట వినడం అంటే దేవుడికి అసలు నచ్చదండి. దేవుడు మాట దాకా ఎందుకు? మీ మాట విన్నోడు మీకు నచ్చుతాడా? ఎవరైనా ఉన్నారా? తండ్రులు ఉన్నారు ఇక్కడ. తండ్రుల దగ్గరికి వెళ్దాం. కొడుకులు మీ మాట వినకపోతే మీకు నచ్చుతాడా? కొడుకులు ఒరే పంచదార దేరా అన్నారు అనుకోండి కొడుకుని. ఆడెళ్ళి ఎలకల మంది తెచ్చాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? వెరీ గుడ్ నాన్న, చెప్పపోయింది భలే తెచ్చావు, పంచదార బదులు టీలో అదే కలిపి అంటారా? అనరా? అనమా? ఎంత గొడవ పెడతాము. నేనేం చెప్పానండి? ఆడేం తెచ్చాడండి? అవసరమైతే కొంతమంది తండ్రులు కొట్టినా ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకు? నేను ఒకటి చెప్తే ఒకటి తెచ్చాడు. ఎందుకు అనుకుంటున్నారు? వీడికి మధ్యలో ఆటలు ఎక్కువైపోయండి, అందుకే వీడు ఏం లెక్క చేస్తలేదు. నా మాట అంటాం కదా. అంటే నీ మాట నీ కొడుకు వినకపోతే పొరపాటున పంచదారికి నీకు అంత కోపం వస్తే ఇక్కడ బ్రతుకు. దేవుని మాట వినకుండా ఆయన బిడ్డలు అందరూ బ్రతుకులు పాడు చేసుకున్నారు. మరి వాళ్ళని చూసిన దేవుడికి కోపం రాదండి? వస్తుందా? రాదండి?
ఎంత కోపం అంటే మరలా చెప్తున్నానండి, మాట వినడం అంటే అసహ్యం ఆయనకి. ఎవరికి? దేవుడికి. సామెతల గ్రంథం అనుకోండి, తీర్థం అందరూ తీయండి, ఒక మంచి విషయాన్ని సామెతల గ్రంథంలో రాస్తున్నాడు చూడండి. ఎందుకంటే మాట వినడం అంటే అర్థమేటో, ఎలా ఆయన మాటను మనం వినాలో, ఎలా వింటలేదో కూడా చెప్తున్నాడు అక్కడ. చూద్దాం, తీయండి. మొదటి అధ్యాయం సామెతల గ్రంథం, మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి జ్ఞానము వీధులలో కేకలు. ఎవరిది? ఎవరి జ్ఞానం? వీధుల్లో కేకలేస్తుంది ఆ జ్ఞానం. వేస్తుందండి. ఇప్పుడు నువ్వు వేసేది కేకలే అంటున్నారు మీరు నన్ను. ఇప్పుడు ఇది ఎవరి జ్ఞానం? అవునా కదా, దేవుడి జ్ఞానం. కేకలేస్తుందా? కేకలేస్తుందంటే అర్థం ఏంటి? పని పట్ల కరుతుందనా? మనకేం చెప్తుందని? జ్ఞానం చెప్తుందని. ఏం చేసుకోమని? బ్రతుకేం చేసుకోమని? మార్చుకోమని. జ్ఞానము కేకలు వేస్తుంది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ఏం చేస్తున్నట్టండి? ప్రకటన చేస్తుంది. ఏమనంట? ఎట్లనగా 22వ వచనం, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా. నాన్న, ఇంకెన్నాళ్ళు ఈ బ్రతుకు మీరు బ్రతుకుతారు? ఈ జ్ఞానం లేని బ్రతుకు ఇంకెన్నాళ్ళు జీవిస్తారు? అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేతురు, ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు, నా గద్దింపు విని. అంటే ఇప్పుడు దేవుడు గద్దిస్తున్నట్టు అర్థం ఏంటంటే మనం ఏమవ్వాలని? తిరగాలని. తిరగని వాళ్ళందరూ కూడా ఏం చేసినట్టు? ఆయన మాట విననట్టే. అంతే కదండి. ఈరోజు దేవుడు ఎంత చక్కటి వాక్యం మనకు అందిస్తున్నాడండి. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను చెప్పిన మాటిని ఏం మార్చుకోండి? బ్రతుకు మార్చుకోండి. ఇప్పుడు మార్చుకుంటేనే ఆయన మాటకి ఏమైనట్టు? మనం లోబడినట్టు. మార్చుకోలేదనుకోండి, గుడికొచ్చి మరీ అన్నట్టు. ఎవరి మాట? దేవుడికి ఎంత కోపం వస్తుందండి. ఇప్పుడు అలాగంటే వచ్చిన వాళ్ళు అందరూ బాధపడతారు, అనవసరంగా వచ్చని. కానీ నేనేమంటానంటే, దేవుడి దగ్గర రూల్స్ చాలా గట్టుకుంటాయండి. అంతే కదండి. అండ్ ఒక విషయం చెప్తాను, ఎంత విషయాలు, ఇన్ని విషయాలు చెబుతున్నప్పుడు వినకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరి క్లాస్ ఉంటుంది? మనకే. మాస్టారు బోల్డ్ అని పాఠాలు చెప్పేస్తున్నాడు అనుకోండి, కుర్రోళ్ళు చితక రాసేస్తున్నాను అనుకోండి, నోట్సులు రాసేసానో లేకపోతే ప్రతిరోజు క్లాస్కి వెళ్ళిపోతానో పని అయిపోదు. చెప్పిన పాఠాలన్నీ ఏముండాలి? ఎక్కడ ఉండాలి? బుర్రలో ఉండాలి, లేదా అవి గుర్తుండాలి, అవి జాగ్రత్తగా వినాలి. ఎన్నారో లేదు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎగ్జామ్ ఒకటి వస్తుంది. ఇప్పుడు చాలామంది భయపడ్డారు కదా, ఎందుకు ప్రార్థనలు అనుకుంటున్నారు? వీళ్ళకి ఎక్కడో డౌట్ ఉంది, అలాగని చేసుకోవడం తప్పని అన్నాండో. కానీ నిజం చెప్పండి, ఈరోజు చాలామంది ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే మాస్టర్ చెప్పిన మాటలు వినక. అంతే కదండి. దేవుని దగ్గర కూడా మన బ్రతుకులు ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతాయంటే దేవుడు చెప్పిన గద్దింపులు మనం విని దానికి లోపడక. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, కుమ్మరిస్తాను, నా ఉపదేశమును మీకు ఇన్ని చేస్తే. వీళ్ళు ఏం చేస్తారని చూడండి, 24వ వచనం, నేను పిలువగా. అబ్బే, అసలు చలనం లేదు వీళ్ళకి. ఎంత చెప్పినా, బాబు బ్రతుకులు పాడైపోతాయిరా, జాగ్రత్తరా, ప్రమాదం రా, బ్రతుకులు నాశనం చేసుకోకుండా అని ఎన్ని హెచ్చరికలు వస్తున్నా మనుషులు మారట్లేదంట. నేను పిలవగా వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవ్వడు. ఎంతమంది? అసలు ఎవ్వరో కొంతమంది నట్టెత్తున్నారు అంతే ఎక్కువసేపు. కానీ నా లిస్టులోనైతే నాకు ఓటు ఎవడో వేయట్లేదని అర్థమైపోయింది అంటున్నాడు దేవుడు. అర్థమైందా లేదన్న మాట మీకు? నేను చెయ్యి చాపాను, నేను పిలిచాను. ఎన్నిసార్లు? పదే గాడాల్లో ప్రతి గ్రామానికి వచ్చి పిలిచానంటాడు దేవుడు రేపు తీర్పులో. ప్రభా, ఇవాళ నేను పడుకున్నాను ప్రభా, తర్వాత రోజు కూడా వచ్చాను రా బాబు, నేను ప్రతి ఆదివారం చెప్పాను రా బాబు. చాలాసార్లు, ఎన్నో సంవత్సరాలు నువ్వు వింటావని ఎంతోమందిని పంపి గద్దించాను, నువ్వే ఏమవ్వలేదు. డౌట్ లేకుండా నరకానికి వెళ్ళిపోంటాడు ఆయన. ఎందుకంటే ఆయన గద్దింపుకు మనం ఏమవ్వట్లేదండి, లోబట్టలేదండి. దేవుని వల్ల ఒక విషయం చెప్పనా, దేవుడు పదే ఒక విషయాన్ని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే మనకేదో ప్రమాదం ఉందని అర్థం. అర్థమైందా లేదండి? మనకేముందని అర్థం? నిజం చెప్తున్నానండి, అందరికీ సమాచారం దొరకదు. సమాచారం దొరికిన దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదంటే ఇంకా మనకంటే మూర్ఖులు ఎవరో లేదని అర్థం.
అర్థవుతుంది నా మాటలు మీకు? ఇక్కడ ఎంత కోప్పడ్డాడంటే, నేను చాలాసార్లు పిలిచాను, మీరేం చేయలేదు, నన్ను లెక్క చేయలేదు. అయితే ఒక విషయం చెప్పమంటారా? నేను పిల్లలం కాదు, మీరు పిలిచే టైం ఒకటి వస్తుంది, రాదా? ఎప్పుడు? మీకు దేవుడు కావాలా? ఎప్పుడు కావాలి? పిల్లకి పెళ్లి చేయాలి, 2 లక్షలు కట్నం, 5 లక్షలు పెళ్లి ఖర్చు, ఉన్న పొలంగా ఎంత కావాలి? 7 లక్షలు కావాలి. ఏం చేయాలి? అప్పు ఇవ్వాలి. మనం అనుకుంటాం, నాకేటి, సూర్యప్రకాష్ గారు ఉన్నారు గాడాల్లో, వడ్డీకి అని చెప్పి తీసేసుకుందాం, భయం ఏం లేదు, మనకు చాలా క్లోజ్ అనుకుంటాం. మనం టైం దగ్గర అయిపోద్ది, వెళ్తాం. సూర్యప్రకాష్ వల్ల అవ్వదు, లేకపోతే ఇంకొకరి వల్ల అవ్వదు, ఇంకెవరి వల్ల అవ్వదు, మొత్తం అందరిని అడిగేస్తాం. అప్పుడు మోకాలు వేస్తే ఏమని తెలుసా? ప్రభువా, మరొక 20 రోజుల్లో పిల్లదే పెళ్ళి, ఎవరు సాయం చేయాలి? అప్పుడు దేవుడు తెలుసా, ఆ ఏళ్ళన్నిసార్లు పిలిచినప్పుడు నువ్వు లెక్క చేయలేదు కాబట్టి ఇదిగో 10 లక్షలు ఉంచుకో అని ఇస్తారు కదండి. ఏమన్నాడు తెలుసా దేవుడు? చదువు చూడండి ఆ మాటలో. దేవుని మనసు మనకు తెలియాలండో. దేవుడు ఎప్పుడు మనతో అబద్ధం చెప్పడు. నిన్న మీకు లక్ష్మీవారం కూడా చెప్పాను. దేవుడే దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు. లక్ష్మీవారమే కదా చెప్పాను మీకు. వెరీ గుడ్. చూడండి ఏమన్నాడు చూడండి. ఇప్పుడు 27వ వచనం, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేనేం చేస్తాను? అపహాస్యము చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేనేం చేయను? నువ్వెంత మొరపెట్టినా నేను లెక్క చేయను. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ ఏం చేయను? నీకు అవసరం వచ్చినప్పుడు నేను ఎందుకు రావాలి? నేను పిలిచినప్పుడు నువ్వు రానప్పుడు? అంతే కదా. అంటే మీరు చెప్పండి, మనకు అవసరాల్లో దేవుడు సాయం చేయాలంటే మనం ముందుగానే ఎవరి దగ్గర ఉండాలి? అంతేనా కదండి. మనమే అంటాం కదండి, ఆడు మొన్నటి దాకా నేను అక్కర్లేదండి, ఇవాళ ఏమొచ్చి వచ్చాడు నా దగ్గరికి, ఇవాళ గుర్తొచ్చాడు బా అంటాం కదా. ఇవాళ గుర్తొచ్చింది మేనత్త, మేనమామ అని చాలామంది అంటుంటారు ఎటకారంగా. గుర్తొస్తే నువ్వే సాయం చేయవా? చేయవు కదా. మరి నిజం చెప్పండి, దేవుడు అన్నిసార్లు మారండర్రా ఎప్పుడు నేను చెప్తున్నాడు? ఎంతమందితో చెప్తున్నాడు? ఎన్నిసార్లు మీ చెవును పెట్టాడు? ఎన్నిసార్లు వినే అవకాశాన్ని మీకు ఇచ్చాడు? ఎన్నిసార్లు విన్నా బ్రతుకు మార్చుకోకపోతే మరలా చెప్తున్నాను, నాకు ఓ టైం వస్తుంది అంటున్నాడు ఆయన. అంతే కదా దాని అర్థం. నాకేం వస్తుంది? నాకో టైం ఉంది, నా దగ్గర కూడా వచ్చే టైం ఉంది. ఆ రోజు చెప్తాను ఈ సంగతి. అందుకే ఈరోజు చాలామంది చాలా విషయాల్లో ఎంత ఏడ్చినా ఎందుకు వారి జీవితాల్లో మంచి జరగట్లేదంటే వారు దేవునికి అవకాశం ఇవ్వని స్థితిని బట్టే. నాదేముండదండి. చాలామంది ఏమనుకుంటారు, అయ్యగారు ఏం చేస్తున్నారు అనుకుంటారు. నాదేముండదండి. బైబిల్లో కూడా ఏమన్నా తెలుసా? నువ్వు వెళ్ళి బాకానాదం ఊదే, వింటే బాగుపడతాడు, వినపోతే పోతాడు. ఓద్దు మాత్రం నీది గ్యారంటీ అన్నాడు కదండి. నువ్వు ఊదేయి, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పేయి. అందుకే ఇప్పుడు ఎంత గట్టిగా మీరు తిట్టుకున్నా, మీరు లోపల హట్ అయినా, బాధపడినా, నేను చెప్పాల్సింది చెప్పేస్తానంటే నా బాధ్యత నేను చేసేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఏం చేస్తాను? వావరాలు కదే అర్థం. మీరు నమ్మినా నమ్మకపోయినా సూర్యకాల గారు నేను దులిపేసుకున్నాను. ఇప్పుడు విన్నారు, విని మారకపోతే ఉండ ప్రమాదం మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మారకపోవడం ఎవరు తప్పు? మీదే. అందులో నేనుంటే మందే. అంతేనా కదండి. ఒక చిన్న వచ్చిన మరొక వచ్చిన చదువుతుంది కండి. ఎహెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథం అంటే ఏమండి ఏం చదువుతున్నారు మీరు? ఎహెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. దీని తర్వాత చదువుదామమ్మ మనం. అయితే ఆ దుర్మార్గుడు ఏంటండి? తన దుర్మార్గత వదలాలని నీవు అతనిని హెచ్చరిక చేయగా, నీవంటే ఎవరో? దేవుడు పంపిన బాక. ఏ బాక? 60 యూనిట్ల 40 యూనిట్ల? ఏ బాక? మీరు ఎంత అనుకుంటే అంత. మొత్తానికి ఎవరు పంపినోడు? దేవుడు పంపినాడు. ఆయన ఏం చేయాలంటే హెచ్చరిక, దుర్మార్గుడా నీ దుర్మార్గతని విడిచిపెట్టు అని చెప్పాలి. చెప్పాక విడువలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును. ఏం నొందుతాడు?
ఎందుకంటే తెలిసి కూడా మనోడు ఇంకెక్కడ ఉన్నాడు? ప్రమాదంలోనే. అమ్మ బాధపడకండి అంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. సిగరెట్ ప్యాకెట్ మీద ఒక చిన్న హెచ్చరిక రాసి ఉంటుంది. ఏమని తెలుసా? స్మోకింగ్. అబ్బా ఎంత బాగా చెప్పారు, ఆడవాళ్ళు బాగా చెప్పారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే అర్థం ఏంటి? పొగ త్రాగడం, ఎంత సినిమా థియేటర్ డైలాగ్ అనుకుంటున్నాను నేను. ఆరోగ్యానికి తెలుసుగా, హెచ్చరిక వచ్చిందిగా. వచ్చాక మనం ఏం చేయాలి? అన్నీ తెలిసి తాగేసి హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్తే లాభం ఏంటి అంటున్నాను నేను. అంతే కదా. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. పాపం చేయడం ప్రమాదం అని తెలిసి ఇన్ని పాపాలు చేసేసి గుడికొచ్చి ఉపయోగం ఏంటంటున్నాను నేను. అంతే కదండి. నువ్వు మందిరానికి వచ్చావంటే అర్థం ఏంటంటే, విన్న ఈ మందు ద్వారా, మందు అంటే మెడిసిన్, వైద్యం ద్వారా బ్రతుకుని ఏం చేసుకోవాలి అంతే. ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్న ఈ గంట వల్ల మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు. దుర్మార్గుడు మారితేనే ఉపయోగం, వాడు మారకపోతే చస్తాడు గ్యారంటీ అంటున్నాడు ఆయన. నేను అంటానండి, దేవుడు మంచి బ్రతికిచ్చినప్పుడు అండి దీన్ని ఎందుకు మనం పాడు చేసుకోవాలంటున్నాను నేను. మన కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో భయంకరమైన విపత్తులు, ఎంతోమందిని చూస్తున్నామండి. పలానా ఓడండి వయసులో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడండి? చిన్న వయసులోనే చెడ్డ అలవాట్లకు లోనైపోయి వయసులోనే ఏమైపోయాడండి? చనిపోయాడండి. అది విన్నాకనే బ్రతుకు మారదా? మనకి మారాలి కదా. పలానా పాపానికి లోనయ్యండి బ్రతుకు పాడు చేసుకున్నాడండి. ఇలా ఎన్ని వింటుంటాం. కానీ విచిత్రం ఏంటంటే, మనిషికి అండి ఎన్ని హెచ్చరికలు దేవుడిచ్చినా మారే అవకాశం రావట్లేదండి. మీకు విషయం చెప్పనా? నా వాక్యమే కాదు, మీరు పాడిన పాట కూడా ఏంటి? హెచ్చరికే కాదు. మీరు పాడిన పాట కూడా ఏంటి? హెచ్చరికే. ఎన్ని పాటలు పాడుతున్నామండి? మాట్లాడేటి ఎన్ని పాటలు పాడుతున్నాం? 5 పాటలు కదా. అంటే నా వాక్యానికి ముందు 5 ప్రసంగాలు అయిపోతున్నాయి మీకు, 5 హెచ్చరికలు. వాటిల్లోనే మీరు ఆలోచించాలి. కానీ ఎన్ని విషయాలు ఉంటాయో. నాకు నిజంగా నేను ఇలా అంటున్నాను ఏమనుకోకండి. మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడిన పాటల మధ్యలో ఎవరు మాట్లాడకండి. ఆయన కేసుగుంతో పాడితే కేసుగుంతోనే పాడినివ్వండి. దయచేసి మధ్యలో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందుకంటే అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వినేవాడికి చాలా ఇబ్బంది ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? చక్కటి మెటీరియల్ వస్తుంది అందులోంచి, ఆ పాటల్లోంచి. మీరు ఆ పదాలు వింటున్నప్పుడు ఎంత చక్కటి విషయాలండి. మనం ఒక పాట పాడతాం, మార్పు చెందావా. అలా చూస్తున్నారు ఏంటి నా వైపు? అందరు కోపంగా చూడకండి, సహకరించండి నాకు. ఏంటది? మార్పు చెందవా, నువ్వేం చేయవా, నీ బ్రతుకు. ఎన్నిసార్లు నుంచి పాడుతున్నాం ఈ పాట. పైగా అయ్యగారు మీరు ఆ పాట పాడిన ఎంత బాగుంటుంది అని ఎవరు మా నాన్నగారిని. మరి పాడించుకున్నారు, వెరీ గుడ్. మరమా అందులో ఎన్ని నీతిలో, ఎన్ని సూక్తులో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకంలో? ఏముంది? ఏం లేదా? అయ్య బాబు నీకు అర్థమైపోయిందా? పాటలో అర్థమైపోయింది. మరి ఏం లేదన్న లోకంలో ఇంకా పరిగెట్టడం మానేసావా? మాను. ఆ పాట ఎన్నిసార్లు పాడుకున్నాం? ఎన్నిసార్లు పాడినా మన బ్రతుకుల్లో కనీస మార్పు లేదంటే మరలా చెప్పండి, దేవుడు హెచ్చరికకు మనం లోబడుతున్నామా? లేదండి, లేదండి. ఆయన హెచ్చరికలు వినేవారిగా ఉంటున్నాం కానీ లోబడే స్థితిలో లేవండి. ఒకప్పుడు పాటలు బాగుండి హెచ్చరికరంగా ఉండి, ఇప్పుడైతే అన్నీ ఆషామిషి పాటలే కదా ఎలాంటి ఏమండి. అప్పుడు అంత దీవించవే, అవునే కదా. ఈ భావం చేత దీవించాడంటే దేవుడు. నేను మారన కానీ నువ్వు దీవించవే అన్నాడు ఈయన. ఏమండి, మా నాన్నగారు, మా తాతయ్య గారు, ఈయన రాయుడిపాకలు చనిపోయారు సంగపేద గారు, బ్రహ్మానంద గారు మంచి పాట పాడి చిలక పచ్చాని గాడాలని మత్తు చెంది బ్రహ్మచెంది ఈ గాడాల ముసుగులో పడిపోయావే చిలక, ఆ యేసు నామమును ఆత్మలో ధ్యానించి ఈ లోకాన్ని విడిచిపెట్టి మందిరంలోకి ఒకసారి రావే చిలక అని ఎన్నిసార్లు పాడు. ఇంకా చెప్పండి, ఎన్ని చిలకలు ఇప్పుడు లోకంలో తిరుగుతలేదు, వచ్చి చిలకలే. ఇది మనం చేసిన తప్పేటి అనుకుంటున్నారా? ఎప్పుడో పొరపాటున ఒకసారి బయటకు వదిలేమంతే, మళ్ళీ లోపలికి వస్తలేదు అది. అవునే కదా, ఎన్ని ఎగురుతున్నాయి. కానీ ఒక విషయం చెప్తానండి, ఈ పాటలన్నీ మనకు అర్థమవుతున్నప్పుడు అండి మన జీవితాల్లో అప్పుడే మార్పు వచ్చేయాలి.
మన జీవితాల్లో దేవుని మాట ఏ రకంగా మనకు వినబడినా మారవలసిన పరిస్థితి మనకుంది. కానీ మనం మారట్లేదంటే అర్థం ఏంటంటే దేవుని హెచ్చరిక మనం ఏమవట్లేదని, లోబట్లేదని. అంతే కదండి. సోదరు ఏదో వచ్చిన చెప్పారు, చూద్దాం తీయండి. సామెతలు గ్రంథం 29 అధ్యాయం మొదటి వచ్చినవండి, తీద్దాం, అది కూడా తీయండి. కొన్ని విషయాలు మీకు చెప్పి గబగబా ముగించేస్తాను. చూడండి, హెచ్చరిక విననివాడు, గద్దింపునకు లోబడినవాడి పరిస్థితి ఎంత దారుణమో బైబిల్ చెప్తుంది. చూసుకుంటూ ముందుకెళ్దాం. ఎంత ఎంత చెప్పారండి? 29 సామెతలు. ఎన్నిసార్లు గద్దించినాను, అబ్బా మంచి మాట, లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. బా, ఆ మాట అలా చదివితేనే బాగుంటుంది. ఎలాగా? ఎన్నిసార్లు వాక్యం చెప్పినా విననివాడు, ఎన్నిసార్లు దేవుడు మాటలు విన్నా లెక్క చేయనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఏమైపోతాడు అంటే మీరు చెప్పండి, విన్న వాక్యాన్ని లెక్క చేయకపోతే ప్రమాదం ఎవరికి? మనకే. అదే సామెతలు 10వ అధ్యాయం, అది కూడా చూద్దాం తీయండి. 17వ వచనం. అదే సామెతలు 10:17. ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నవాడు. ఎవరు విన్నవాడా విననోడా? విన్నవాడు జీవ మార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడనివాడు బయట ఉన్న సన్నిబాబు లోపల రావాలి, త్రోవ తప్పును. గద్దింపు విన్నోడు ఏమవుతాడు? త్రోవ తప్పును. అదే సామెతలు 12వ అధ్యాయం మొదటి వచనం. అదే సామెత. ఎన్ని విషయాలు చూడండి, ఎన్ని చోట్ల రాస్తున్నాడు. ఏంటండి? శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు. మన భాషలో ఆడు పశువండి. ఎవడండి? చెప్పినా విననోడు ఆడెవడండి? పశువండి. ఏ పశువు చెప్తే విందా? చెప్పి చూడండి ఒకసారి. గేదె దగ్గరికి వెళ్ళి, గేది నువ్వు మారు గేది అన్నావు అనుకోండి, గేదె ఏమంటుంది? రేపే ఐ వాంట్ బాప్తిజం అంటదా? ఏమంటుంది? అంటది తప్ప ఇంకేం తెలడం దగ్గర. అవునా కదా? అందరికి వందనాలండి. నన్ను తిట్టుకుంటారు గాడాలు, అందరికి వందనాలండి. మనం వచ్చి ఇంత వాక్యం చెప్తుంటే అందరం అని ఆగిపోతున్నారంటే వాళ్ళు ఎవరో. అమ్మ తిట్టుకోకండి, దయచేసి తిట్టుకోకండి, అందరికి వందనాలండి. అంటే ఆ మాట నొచ్చుకునైనా మారతారేమో అని ఒక బాధతో అన్నాను అంతే. మిమ్మల్ని నేను తక్కువ చేయాలని కాదు. పేతురు గారు కూడా ప్రసంగం చేసినప్పుడు అంటే వాడి గుండెల్లో పొడవబడిందంట. అంతే కదా అంటాడు. ఆ మాట పొడవబడినప్పుడే వాళ్ళకి ఏమొచ్చింది? మార్పు వచ్చిందంట. సో కొంచెం కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంచెం ఏదో ఒక మాట తగిలైనా మారతారేమో అని. నా మాట్లాడుతున్నాయండి ఇవన్నీ. ఇక్కడ ఏమంటున్నాడు? గద్దింపుకు లోబడిన వాడు ఎవడాడు? పశుప్రాయుడు వాడు సరైనడు కాదు, పశువుతో సమానం. అమ్మ ఒకే ఒక మాట, సమయం లేదు మనకు చెప్పి ముగించేస్తున్నాను. ఒకే ఒక మాట నేనే అంటాను కదా, ఆడండి ఎన్నిసార్లు చెప్పినా నా మాట లెక్క చేయడండి. అందుకనే నేను ఆడు ఏం చేశానండి? వదిలేశానండి అంటారా చాలామంది తండ్రులు? అంటారు కదా. చాలామంది తల్లులు ఈ డైలాగ్ అంటారు కదా. నువ్వే నీ కొడుకుని ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయకపోతే వదిలేనప్పుడు నీ దేవుడు నేను వదిలేడా? అలా వదిలేస్తే నీ బ్రతుకు అతలాకుతలం అయిపోతుంది. జర జాగ్రత్త. కానీ ఇంకా దేవుడు ఎదురు చూస్తున్నాడు ఏమని తెలుసా? ఇంకా మనం మారతామేమని. దేవుడు గనక ఆయన గుప్పెట్లలో నుంచి మనం ఇలా విడిచిపెట్టేశాడు అనుకోండి, మనకు ఆ బ్రతుకుకి అడ్రస్ ఉండదండి. అడ్రస్ ఉండదు. మీరు అందరూ అనుకోవచ్చండి, నాకు ఆరోగ్యం ఉంది కాబట్టి బతికేస్తున్నాను, నేను ఎంత తాగినా ఎంత తిరిగినా ఎన్ని ఆశాలు వేసినా నాది మంచి ఆరోగ్యం అయ్యారు అంటాడు కొంతమంది. నీది మంచి ఆరోగ్యం కాదు నాన్న, దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకు? ఇంకొక ఏదో ఒక అవకాశం నువ్వేమవుతావని? మారతావని. నువ్వు మంచి ఆరోగ్యం అనుకున్న నువ్వు మారకపోతే అతి త్వరలోనే దాని అంతు చూసేస్తాడు ఆయన. ఆ మాట అర్థమవుతున్నాయండి. సో అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా. అల్టిమేట్గా లాస్ట్ విషయం ఏంటంటే గద్దింపుకి మనం ఏమవ్వాలి? లోబడాలి. లోబడకపోతే వచ్చే ప్రమాదం హఠాత్తుగా ఏమైపోతాం? మరణం, నాశనం, మన జీవిత అంతం. అందుకే ఈరోజు కూడా దేవుని సంగమా చక్కగా మీరందరూ వింటున్నారు, మీరందరూ దేవుడు మాటలు వింటున్నారు అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడు? హెచ్చరిక. ఏమవ్వమని? మారమని. ఎప్పుడు మారమని? ఈస్టర్ తర్వాత, పుట్టినరోజుకి,
డిసెంబర్ తర్వాత. ఎప్పుడు మారమని చెప్పండి, ఎప్పుడు మారమని? ఇప్పుడే మారమని. ఏమవ్వాలి? ఇప్పుడే మనం బ్రతుకుని మార్చుకోవాలి. అలా వింటే బాగుంటాం. లేదండి నా బతుకింతేనంటారా, ఇంకా వారి జీవితాలకి నేను షూరిటీ ఇవ్వలేను, అంతే. అర్థమైందండి? ఈ యెహోయాకీను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, గుణపాఠం ఏంటంటే, ఆయన జీవితంలో దేవుని గద్దింపుని, దేవుని మాటని నిర్లక్ష్య పెట్టాడు. ఎవరిని? దేవుని మాటని నిర్లక్ష్య పెట్టాడు. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తీసుకుపోయారు ఎక్కడికి? చెరకే. అక్కడే తన బ్రతుకు ముగిసిపోయింది. ఎక్కడా? చెరలో. అంటే మీరు చెప్పండి, అల్టిమేట్గా ఇప్పుడు మీరు అందరూ విన్నారు కదా, అందరికీ వందనాలు. ముగించేశాను నిర్మలగమ్మ గారు, వందనాలు అందరికీ. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇంత విన్నాక చెప్పండి, మంచోడా చెడ్డోడా? చెప్పాడు, వినలేదు, ఇంక నువ్వు బాగుపడరా అన్నాడు, పంపేశాడు. ఎక్కడికి? ఇంక వెళ్ళిపోయాక ఛాన్సో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, మంచోడా చెడ్డోడా? అధ్యక్ష, ఆఖరి సార్ అడుగుతున్నాను, ఏదో ఒక ఓటేయండి మీరు. మంచి అంటున్నారు మీరు చాలామంది తెలివిగా. ఏమండి ఎంతమంది చూశానండి నేను. మీరు అంత అబద్ధాలు ఆడకూడదు, కరెక్ట్గా ముక్కుసూటిగా చెప్పండి మీరు. ఏమండి రెడీయా? వెరీ గుడ్. గంట దరిదాపుల్లో మీరు విన్నారు, తక్కువ కాదు. 8:15 అవుతుంది టైము, ముగించేశాను. ఎంతసేపు విన్నారు మీరు? దేవుడు మాటలు లెక్క చేయడం కనబడ్డాడు ఈయన. ఎవరో? మంచోడా చెట్టోడా? బల్ల గురించి చెప్పండి, ఎవరైనా. అందరికి వందనాలండి, వందనాలండి. మనం చెడ్డోడు అనుకునే లోపే మీకు సమాచారం ఇస్తాను. అందరూ తీయండి, ఇర్మియా గ్రంథం 52 అధ్యాయం. అందరూ తీయండి. ఏమండి, ఇవన్నీ మనకు తెలియకపోతే బైబిల్ని చాలా తప్పుడు అర్థాలు తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా లింకులు మీకు ఇస్తున్నాను, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ప్రతి విషయాన్ని. తీద్దామా? 52 అధ్యాయం 31 నుంచి 34 వరకు చూద్దాం. యోధారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరం. అయ్య బాబు, ఎంత దూరం, ఎంత దూరం, ఎంత దూరం అమ్మా ముసలమ్మ గారు, ఎంత దూరం? చెరపట్టబడిన 37వ సంవత్సరం అంటే ఎంత దూరం? ఎంత సంవత్సరాలు? ఏ వయసులో చెరపడ్డాడు? 18 + 37. 18 + 37 అంతేనండి. ఈ వయసు ఎంత? మీరు లెక్కల్లో నెంబర్ 1 అనమాట. 55 అంతే కదండి? వెరీ గుడ్ అండి. అంటే ఇప్పుడు 55వ సంవత్సరం ఎవరికి? అప్పుడు ఏమైందంట? 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదోకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యోధారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీ గృహములో నుండి. ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు సారు? బందీ గృహం అంటే చెరసాలే కదా. ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు? ఒక రకంగా కఠిన కారాగార శిక్ష కంటే దారుణం అనమాట. కఠినగార శిక్ష ఎన్నేళ్ళు? 14. యావజ్జీవం అంటే 14 అండి. 7 అవునా? 7 అంటుందో ఎడమంటుందో అర్థం కాలేదు నేను. మొత్తానికి 14కే మనుషులు ఏమైపోతారు? మారిపోతారుగా. ఎన్నేళ్ళు జైలు? 55 తర్వాత ఏమైందంట? దయచూపి బందీ గృహముల్లో అతను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనమున కంటే ఎత్తైన సింహాసనము అతనికి, ఎవరికి? యెహోయాకీనుకి నియమించి, మరియు అతడు తన బందీ గృహములు వస్త్రములు తీసివేసి, అంటే జైలు బట్టలు తీసేశాడు, వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవిల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతని బ్రతికిన దినములు అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు. ఎలా ఉంది ముగింపు? అందరికి వందనాలు. మంచోడా చెడ్డోడా? మరలా అంత బంపర్ ఆఫర్ వచ్చిందంటే అర్థం ఏంటండి? మారాడనేగా. అయితే ఓ మాట అంటాను, మారాడని నువ్వెలా చెప్తున్నావు గారంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నీతిమంతుల లిస్టే రాశాడు. అక్కడ యేసుక్రీస్తు వారి వంశావళిది అనా
అందులో రాయబడ్డ వాళ్ళందరూ నీతిమంతులే, అంతే కదండి? వెరీ గుడ్. ఆ నీతిమంతుల్లో ఎవరి పేరు రాస్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 1 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమున యోషియా ఎవరిని? యెకొన్యాను అతని సహోదరులను. ఇటు యోషియా యెకొన్యానికి అన్నాడా? యోషియా ఎవరిని అన్నాడు? వెరీ గుడ్. యోషియా ఎవరిని అన్నాడు? యెహోయాకీముని. ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ? యోషియా ఎవరిని అన్నాడు? కానీ డైరెక్ట్గా ఎవరికి వచ్చాడు? ఎవరికి వచ్చాడు? ఎందుకు వచ్చాడంటారా? దేవుడు ఇక్కడ కౌంట్ చేసింది ఓన్లీ నీతిమంతులనే. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడు. అబ్రాహాం కొడుకు దావీదా అంటే దేవుడి దృష్టిలో వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు దేవుడికి నచ్చబట్టి, అంతే కదండి? ఇప్పుడు యోషియా నీతిమంతుడేనా? ఎందరూ తెలుసు నీతిమంతుడేనా? నీతిమంతుడే. యోషియా తర్వాత నీతిమంతుల జాబితాలోకి ఎవరిని తీసుకున్నాడు దేవుడు? అంతే కదా? ఎవరిని? యెకొన్యాని. అంటే మీరు చెప్పండి, 55 ఏళ్ల జైలు మనోడిని ఏం చేసింది? చెప్పండి, మీరు ఏం చేసింది? ఏం చేసుంటే మార్చాడు అంటారు అమ్మా? 55 ఏళ్లలో ఏమై ఉంటే మార్చాడంటారు? మారాడంటారు. ఏం పడి ఉంటే, అంతే కదా? ఏంటి పశ్చాత్తాపం? నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడుంటే దేవుడు ఆ ఛాన్సో ఇచ్చుంటాడు, అంతే కదండి? ఎందుకంటే ఛాన్స్ ఊరకనే రాదు. పశ్చాత్తాపడ్డవాడికి ఏమొస్తుంది? ఛాన్స్ వస్తుంది, అంతేనా కాదా? రాసుకోండి, ఈయనలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? యెహోయాకీను. ఎన్నేళ్ళకి? 55 ఏళ్ళకి. చూడండి, అన్నేళ్ళకి కూడా బ్రతుకు మార్చుకుంటే దేవుడు కాపాడతాడా? అంటే నాకు అనిపించింది, సాధారణంగా చెరలోకి తీసుకెళ్ళండి కానీ చాలామంది చంపేశారు వీళ్ళ తండ్రులను చాలామందిని. కానీ అన్నేళ్ళు చెరలో ఉంచుంటే అర్థం ఏంటంటే, ఓహో మనోడు మారడానికి దేవుడు అన్నేళ్ళు చెరలో కూడా టైం ఇచ్చాడు. ఎవరికి? నిజంగా చెప్తున్నానండి, మారే మనసు మనకుంటే దేవుడు ఖచ్చితంగా టైం ఇస్తాడు. లేదు ఇంకా మారం అని మనం ఫిక్స్ అయిపోయి అనుకోండి, ఎప్పుడు తీసేస్తాడు వెళ్దాం. అందరికి వందనాలు. సో రాసుకోండి, ఏంటి పాఠం? పశ్చాత్తాపడ్డాడు. ఏం చేశాడు? పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడా? 32వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. గబగబా ముగించేశాను, టైం చాలా అయిపోయింది. 32వ కీర్తన 1వ వచనం నుంచి 1వ వచనం నుంచి గబగబా త్వరగా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు. అంటే ఎవడైనా ప్రాయశ్చిత్తం నొందినోడు ఎవరో? అంటే ఏం చేసినోడు? ఏం పడ్డవాడు? అంతే కదా అర్థం. నీ అతిక్రములకు ప్రాయశ్చిత్తం నొందినోడు, పరిహారం నొందినవాడు ధన్యుడు. ఇందుకు ఎలా పశ్చాత్తాపంటారా? కిందకి రాస్తుంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండక దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన. ఏమండి, ఆయన పాపం వలన, ఇక్కడ రాస్తుంది దావీదు, నా పాపం వల్ల వచ్చిన బాధ వల్ల నా ఎముకలు ఏమైపోయాయి? మీ అందరికీ మంచి మాట చెప్పనా? మనలో ఉండే బాధ ఉంటుంది, ఆ బాధే సగం జబ్బండి మనకి కాదు. చాలామంది చూడండి, ఇది చచ్చిపోయాడమ్మా బెంగతోనండి. ఏంటి బెంగతో చచ్చిపోతారా? పహిల్వానైనా చచ్చిపోతాడు కాదా? ఎందుకంటే నీ మనసులో ఉండే బాధని అంత కృంగదీసేద్ది. కొంతమంది చూడండి, ఆడండి ఎవరేమైనా ఆడు రాడ్ తీరిపోయాడండి, రాయిగుండండి, అందుకే బతికేస్తాడు ఆ నీళ్ళు అంటారు కదా. అంటే బ్రతకాలన్నా మనసులో ఏమి ఉండకూడదు? బాధ ఉండకూడదు. ఈయన అంటాడు, నా బాధ వల్ల, నా ఆర్తధ్వని వల్ల నా ఎముకలు ఏమైపోయాయి? క్షీణించిపోయాయి. నేను పోవలసిలోనే. కానీ ఏం జరిగింది తెలుసా? దివారాత్రము నీ చెయ్యి నా మీద, నేను పాపం చేసినప్పుడు ఉన్న పరిస్థితి ఇది. నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. ఏంటండి? నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయ్యను. ఇప్పుడు ఈ మాట అనలేచండి, నా దోషమును ఏంటండి కప్పు కొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొన్నాను కాబట్టి నాకు ఈ ధన్యత దొరికింది అంటున్నాడు ఆయన.
పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి? ఒప్పుకోవడం అంటే తప్పు చేశానండమా, చేసిన తప్పు వదిలేయడమా? వెరీ గుడ్. ప్రవ్వా, ఒప్పుకోవడం అర్థం చెప్పా. నేను తప్పు చేశానన్నాం కదా ఒప్పుకోవడం అంటే, నేను ఇంకా తప్పు చేయను అనడం ఒప్పుకోవడం. ఉందా ఒప్పుకోలు? గాడాలో ఎప్పుడైనా ఎవరైనా మీ వాక్యం విన్నాక నిజంగా ఆ రోజు నుంచి నేను మారానంటారేమో అన్న మాట విందామని ఎప్పుడు నుంచి చూస్తున్నాను నేను. అందరికి వందనాలు. అంటే మీరు విని ఉంటారు కదా చాలా విషయాలు, నా మాటలకి ఏం మారుతారులే, నాకంటే బలమైన మాటలు ఉండొచ్చు మీకు చుట్టూ. కానీ నిన్నగాక మొన్న రాజమండ్రిలో ఒక వాక్యం చెప్పినప్పుడు ఓ సోదరుడు ఆయన నిన్న కూర్చోబెట్టి చెప్తున్నాడు నాకు, అయ్యగారు నాకు 8వ ఏట నుంచి ఉందండి అలవాటు అన్నాడు. ఎన్నో ఏట అంట? 8వ ఏట నుంచి అంట. ఏ అలవాటు అనుకుంటున్నారో? తాగుడు అలవాటు. ఏ వయసు నుంచి? 8 నుంచి. నిన్న మొన్న మంగళవారం కూడా నేను ప్రసంగం మాట్లాడతా అక్కడ ఇదే సందర్భం మీద. ఆయన వచ్చి అన్నాడు, ఇప్పుడు ఆయన వయసు రమారవి 30 ఉండొచ్చు. 8 - 30 అంటే మధ్యలో ఎంత? 20, 22 అంతే కదా? వెరీ గుడ్. 23 అనుకోండి పోనీ. ఏమండి? 23 ఏళ్ళ అలవాటు. మొన్న ప్రసంగం విన్నాక అన్నాడు, ఆ రాత్రంతా వెంటనే చెప్పలే, ఆ రాత్రంతా ఆలోచించుకుని తెల్లవారుతుండగా ఉదయం 9 గంటలకు ఫోన్ చేశాడు, అయ్యగారు మీకు గుడ్ న్యూస్. ఏంటండి? ఈ రోజు నుంచి నేను ఇంకా తాకూడదని ఫిక్స్ అయిపోయానండి అన్నాడు. మళ్ళీ విచిత్రం చెప్పనా, ఆయన అన్నాక వదిలేశారనుకుంటున్నారా? అన్న మాట మొన్న మంగళవారం కదా, ఇదే వారం ఆదివారం కాక మళ్ళీ ప్రతిరోజు రాత్రి వెళ్ళి మీటింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆ మనిషిని ఒకసారి పిలిపించుకొని బాగున్నాడా లేదా కన్ఫర్మ్ చేసుకుంటాను నేను. ఏమో లోకం ప్రమాదమైంది. అప్పుడు 4వసారి 5వసారి రావడం చూసాడు, అర్థమైపోయింది ఆయనకి, నా మీద ఇంకా డౌట్ పోలేదు మా వాడికి అనుకున్నట్టున్నాడు. వచ్చి అన్నాడు ఆయన, అయ్యగారు నేను సాధారణంగా మాట ఇవ్వనండి, ఇస్తే మాత్రం మాట మీద నిలబడతానండి అన్నాడు. నాకు విన్నప్పుడు సంతోషంగా తృప్తిగా అనిపించింది. కానీ విన్న వాక్యాన్ని బట్టి బ్రతుకు మార్చుకోవడమే పశ్చాత్తాపడ్డం. ఈరోజు ఆ పశ్చాత్తాపం ఉందా? కానీ దేవుడు అన్నాడు, పశ్చాత్తాపడే మనసు నీకుంటే నిన్ను క్షమించే గొప్ప మనసు నాకుంది. ఎవరికి లేదండి అది. అమ్మా, తప్పు చేసిన భార్యను క్షమించే భర్త ఉంటాడా? ఉంటే గొప్పోడు. కానీ లేరు చాలామంది భర్తలు. ఏవయ్యా ఇంకా ఆవిడ్ని క్షమించి కాపురం చేయొచ్చుగా, అది చేసింది మర్చిపోతారనుకుంటారా అయ్యగారు? మర్చిపోవా? అబ్బో చాలా ఉంది నీకు. తప్పు చేసిన భార్యను క్షమించే భర్త లేడు, తప్పు చేసిన భర్తను క్షమించే భార్య కూడా లేదు చాలామంది ఈ రోజులు. అందుకే సంసారాలు ఇంకా చాలా కలవనివి ఉన్నాయి. కానీ విచిత్రుడు చెప్పమంటారా, అంతకంటే ఘోరమైన తప్పులు చేసిన మనల్ని మాత్రం నువ్వు మారితే క్షమిస్తానంటున్నాడు ఆయన. ఎవరో? ఆయన మనసు మనకు అర్థం కావాలండి. అది అర్థమైతే ఈ క్షణమే మన బ్రతికి ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఇంకా మారట్లేదంటే మీ జీవితాలకు మీరే ఉత్తరవాదులు. నా మాట మీకు అర్థమైందా లేదా? దేవుని వాళ్ళారా, యెహోయాకీను అంతే కదా, మరొక పేరు యెకొన్యా. తన జీవితంలో కనబడే 2 వచనాలు తన జీవితాన్ని సరిగ్గా మనకు చెప్పకపోయినా ఆయన కొరకు రాయబడిన బైబిల్లో కొన్ని సముదాయాలు చూస్తే ఒకటి మొదట మాట విననివాడిగా ఉన్నాడు 18వ ఏట మంచి వయసులో. 55వ ఏట వచ్చేటప్పటికి దేవుని నీతిమంతుల జాబితాలో కనబడుతున్నాడు పశ్చాత్తాపడ్డవాడిగా. సో ఆలోచించుకోండి, ఒక గుణపాఠాన్ని చూసాం, ఒక పాఠాన్ని చూసాం. ఈ మాటలు మన బ్రతుకుల్లో పని చేస్తే సరి, పని చేయకపోతే మన బ్రతుకులకు చాలా ప్రమాదం ఉంది. ముందుగానే ఈ ప్రమాద హెచ్చరిక బోర్డు మీ మధ్యలో పాతి నేను ఈ ప్రసంగం ముగిస్తున్నాను. దేవుడు వినికిడిలో ఈ మాటలు మనకు మన కుటుంబాలకు తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.